నిన్న శనివారం రోజున తెలంగాణ ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మద్దెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సుతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన ఆటో డ్రైవర్లకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సంవత్సరానికి 12,000కు బదులు నెలకు 12,000 జీవన భృతి ఇవ్వాలని, లేని పక్షంలో ఉచిత బస్సు నుండి సంపన్న వర్గాన్ని తొలగించాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బస్సు సౌకర్యం కల్పించాలని, చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సంవత్సరం కింద హామీ చేశారు. ఇంతవరకు 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఆటో వాళ్ళకి ఎవరికి అందలేదు. ఒకవైపు ఫైనాన్స్ వాళ్ళ ఇబ్బంది, మరొక వైపు ఈఎంఐలు, కిస్తీలు ఇవి కట్టలేని ఎడల ఆటో డ్రైవర్ ఎట్లా బతకాలో ఇప్పటివరకు సుమారుగా 60 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయనది ఏమనగా అంటే, ఫ్రీ బస్సును ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది. అలాగే ఓలా ఆటో అని, ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది. దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము పొట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. మమ్మల్ని పెండ్రీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది, కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు. మమ్మల్ని కుక్క కన్నా హీన. జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు ఉమ్మడి జిల్లాలో, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది. దీని సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు వచ్చి సంవత్సరం అవుతుంది, మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక 60 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. వారు ఆత్మహత్యల శవాలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. మీరు ఒకటే అయ్యా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు. ధనికులకు లాభం చేస్తున్నారు, పేదలకు నష్టం చేస్తున్నారు. ఇలా పేదల వారు ఎవరైనా ఆటోలలో ప్రయాణించేవారు నెలకొకసారో, 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో పేదవారు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ అలా వీళ్ళ పేదలు అనేటువంటి ఆటో డ్రైవర్లకు మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది. మీరు ఉచిత బస్సు పెట్టకముందు ప్రతి ఒక్క ఆటో డ్రైవరు 1000 రూపాయలు సంపాదించుకున్నట్టు ఏంటంటే ఆ 1000 రూపాయలతోటి వారి కుటుంబ పోషణ, పిల్లల విషయంలో కావచ్చు, ఆర్థికంగా బండి కిస్తులు కట్టుకోవడం కావచ్చు, కుటుంబ పోషణ సాఫీగా సాగినటువంటి రోజు. ఈరోజు కుటుంబ పోషణ చూస్తే పిల్లలు ఫీజు కట్టే పరిస్థితి లేదు, ఫీజులు కట్టినట్టు ఉంటే బండి కిస్తీ కట్టే పరిస్థితి లేదు, ఒకటి కట్టుకుంటే ఒకటి లేని పరిస్థితి ఈరోజు దాబరికి బళ్ళు గుంజుకపోవడం జరుగుతుంది. ఆ బళ్ళు గుంజుకపోతే సొసైటీలో తన యొక్క మనోభావం దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఈ ఆత్మహత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఆ 12,000 సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్టు ఏంటంటే మాకు నెలకు 12,000 రూపాయలు జీవన భృతి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదా మీరు ఒకవేళ నెలకు 12,000 ఇవ్వకుండా సంవత్సరానికి 12,000 ఇస్తానట్టు ఏంటంటే ఆర్టీసీలో సడలింపులు చేయండి, ఆధార్ కార్డు తీసేయండి, రవాణా మన ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డులు పెట్టండి, సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి, చదువుకునే పిల్లలకి ఇవ్వండి. కానీ ఉద్యోగస్తులకు కాదు, సంపన్న వర్గాలకు కాదు ఫ్రీ ఇవ్వాల్సింది. ఫ్రీ పథకం ఎవరికి కావాలి? పేదవారికి కావాలి, సంపన్న వర్గాలకు కాదు. కాబట్టి మీరు తీసుకొచ్చిన సంపన్న వర్గాలు కూడా ఇలా లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి వారిని సడలించి కొంచెమే మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు, మేము భారతదేశంలో మేము వ్యతిరేకం కాదు, కానీ మా బతుకులను కూడా ఆలోచన చేయమంటున్నాం, మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవంగా ఆటో డ్రైవర్లు నష్టపోతురా లేదా అనేది మీరు ఇంటెలిజెంట్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేయించుకుంటే సర్వే చేయించుకోండి. వాస్తవంగా ఎంతవరకు నష్టం జరుగుతుంది లేదు అని ఉంటుంటే డీజిల్ పంపులు కావచ్చు, పెట్రోల్ పంపులు ఆ లెక్క తీయండి. సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్ముతుంది? ఒకప్పుడు మా ఆటోకు 5 లీటర్ల డీజిల్ పోసుకుంటే ఒక రోజంతా తిరిగేది. ఇలా 2 లీటర్ల డీజిల్ కూడా లెక్క ఓటపోతున్నామంటే ఎంత మా సంపద తగ్గిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకోండి. మా మీద కక్ష సాధింపద్దు. ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని, మా ప్యాసింజర్లు రోజు ఒక 100 మందికి సర్వీస్ చేస్తే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మారాలి, ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించినాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకున్నా చూసినాం. కానీ
మా మీదనే మీరు కక్ష కట్టి మా బతుకులను రోడ్డు మీద తీసుకొచ్చారు కాబట్టి మేము కరీంనగర్ జిల్లా నుంచి ప్రాధాన్యపడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఆర్టీసీ పరిస్థితులను ఎత్తివేస్తారా, సవరిస్తారా, మా ఆటోల జీవతీలను మార్చండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వేడుకుంటున్నాం. జై ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. పరిష్కరించండి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే, పరిష్కరించండి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే.